దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సమకూడి వచ్చిన మీ అందరికీ యేసే నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవదేవుడు మరోసారి ఆయన ఆలయంలో తన మహిమ కొరకు సమకూడే గొప్ప కృపను ప్రవేశించినందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. మనము 2026 సంవత్సరం వచ్చింది. జనవరి మాసం కూడా గడిచిపోయింది. మనము ఫిబ్రవరి మాసము మొదటి దినాన ప్రభు సన్నిధిలో ఉండటము ఎంతో ఆశీర్వాదకరము. ఈ నెలంతా కూడా దేవుడు తన కృపను ధైర్యం మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మరి మనం చదువుకున్న లేఖన భాగము మనము వాస్తవానికి ఫిలిప్పీ పత్రికను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అది సంపూర్తి అయింది. మనం తర్వాత కొలసీ పత్రికను ధ్యానం చేసుకోబోతున్నాం. ఇది నా పరిశుద్ధ దినము, ప్రభు బలలో పాల్గొంటున్నాం. కాబట్టి మరొక పత్రికను ప్రారంభించే ముందు కీర్తన భాగాన్ని చెప్పాలని నేను ఆశించి ఉన్నాను. 101వ కీర్తన మనం చదువుకొని ఉన్నాము. ఈ కీర్తన భాగంలో ప్రత్యేకంగా దావీదు మహాభక్తుడు దేవుని బిడ్డలు ఎలాగా పరిశుద్ధత కలిగి జీవించాలి అనే దాని గురించి చక్కగా వివరించాడు. ఈ కీర్తన భాగంలో మనం చూస్తే హోలీ లైఫ్, హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్, పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఎలా జీవించాలి. మనం మొన్న రాత్రి కూడా పాస్టర్ గారు మనకి మన అంతరంగంలో పరిశుద్ధత కలిగి ఎలా జీవించాలి, బాహ్యంగా మనం ఎలా పవిత్రత కలిగి జీవించాలనే మాటలు మనకు చెప్పడం జరిగింది. మన దేవుణ్ణి పైవేషంతో మనము ఏమిచ్చి కూడా మనము ఎంతగా ఆయనకి ధనం ఇచ్చి కానీ, లేకపోతే మంచి వస్త్రాలు ఇచ్చి కానీ, లేకపోతే ఆయన మనుషులు అయితే ఏదో విధంగా మనము ధనం ఇచ్చి మన రూపం ద్వారా, అందం ద్వారా, లేకపోతే దేని ద్వారానే మెప్పించవచ్చాము. కానీ దేవునికి మాత్రము దేవుడు పైవేషాలను లక్ష్య పెట్టే దేవుడు కాదని, హృదయ అంతరంగాన్ని లక్ష్య పెట్టే దేవుడు అని మనము ధ్యానం చేసి ఉన్నాం. కాబట్టి అంతరంగంలో స్థిరమైన మనసు కలిగి ఉండాలని, నూతనమైన మనసు కలిగి ఉండాలని, రాతి గుండా తీసివేయబడి మాంసము గుడితో మనం బ్రతకాలని మనం నేర్చుకుంటూ వచ్చాం. మరి ఈ దినాన మరి కీర్తనకారుడైన దావీదు కీర్తన చదువుతుంటే ఎంత ఆనందం కలుగుతుందో, దేవునికి తనకున్న సత్సంబంధం ఎంత గొప్పదో, ఎంత ఆధ్యాత్మిక అనుబంధం దేవునితో కలిగి ఉంటే ఇలాంటి మాటలు తను రాస్తున్నాడు అనిపిస్తుంది. తన ఆశ తన జీవితంలో దేవుని మెప్పించాలి, దేవుని సంతోషపెట్టాలి, దేవునికి అనుకూలమైన జీవితం జీవించాలి. మనుషులు ఎలా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, నా దేవుని దృష్టికి నేను ఆయన సంతోషపెట్టే జీవితం, ఆయనకు మహిమ కలిగిన జీవితం నేను జీవించాలని ఎంతో తన యొక్క దేవునికి తనకున్న రిలేషన్షిప్, సత్సంబంధం ఎంత పటిష్టమైందో మనము కీర్తనల ద్వారా ఎక్కువగా చూస్తూ ఉంటాం. మనము నేను ధ్యానం చేసిన విషయంలో 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 5 నుండి 7 వచనాలు మనం చూస్తే మనం అన్యోన్య సహవాసం ఎవరితో కలిగి ఉండాలి? మొదట దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండాలి. అలాగే తోటి సహోదరులతో కూడా అన్యోన్యమైన ఆత్మీయమైన సహవాసం మనం కలిగి ఉండాలని నేర్చుకుంటున్నాం. కాబట్టి దావీదు ఎంత అన్యోన్యమైన సహవాసం దేవునితో కలిగి ఉన్నాడో ఈ కీర్తనలు బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము పరిశుద్ధమైన జీవితాన్ని ఎలా జీవించాలి? ఇంకా నూతన నిబంధనలో చెప్పాలంటే కొత్త నిబంధనలో దేవుడు మనకి చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తుని పోలి మనం ఎలా జీవించాలి, పరిశుద్ధమైన జీవితం ఎలా జీవించాలంటానికి రుజువు ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన బ్రతికి మాదిరి చూపించి ఏమంటాడు పౌలు తన పత్రికల్లో మనం ఎక్కువ చూస్తాము, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా నన్ను పోలి నడుచుకుంది. కాబట్టి ఆయన పోలి మనం ఎలా జీవించాలి అనేది ఈ కీర్తనలో చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా దేవుడు మన ఆధ్యాత్మిక జీవితంలో దేవునితో పటిష్టమైన సత్సంబంధం కలిగి ఉండటానికి, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మనకి చాలా సోర్సెస్ ఇచ్చారు దేవుడు. చాలా అంటే పరిశుద్ధాత్మను మనకి ఒక అనుగ్రహంగా ఇచ్చారు. దేవుని జీవపు వాక్కులను మనకు అనుగ్రహంగా ఇచ్చారు. దేవుని జీవపు వాక్కు అలాగే పరిశుద్ధాత్మ సహాయంతో మనము పరిశుద్ధమైన జీవితము జీవించగలుగుతాం. మనం ఉపయోగించుకోవాలి. పరిశుద్ధాత్మ మనకి మంచి జీవితం జీవించాలి, ప్రభువుని మెప్పించాలని ఆశ కలిగిన ఒక్కోసారి మనం విఫలమైపోతూ ఉంటాం. కానీ ఎవరి సహాయం మనకు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి ఎప్పుడు రెడీగా ఉన్నాడు. ఎప్పుడు నేను పరిశుద్ధంగా బ్రతకాలని ఆశపడుతున్నాను ఆయన, నా రక్షణను నేను అంతవరకు కొనసాగించాలని ఆశపడుతున్నాను ఆయన, ఇహలోక మాలిన్యాలు అంటకుండా బ్రతకాలని ఆశపడుతున్నానని ఆశ కలిగిన ప్రాణం అనుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తారు? తృప్తిపరుస్తారు. ఆశ లేకపోతే దేవుడు ఏం చేస్తారండి? కాబట్టి
అంటే మనకి ఒక రోషము కలిగిన భక్తి చేయడానికి, పరిశుద్ధంగా నేను బ్రతకాలి, దేవుని పంపించే జీవితం నేను జీవించాలన్న ఆశ మనకి ఉంటే దేవుని వాక్యము మనకు దానికి సహాయం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకు సహాయం చేస్తారనమాట. కాబట్టి కీర్తన, అందుకే అపోస్తలుడైన పౌలు మనము ఫిలిప్పీ పత్రిక చదువుతున్నప్పుడు 2వ అధ్యాయము 12వ వచనంలో ఏమంటుందంటే, భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఎంతో ఉన్నతమైన రక్షణ ఉచితంగా మనకి ఇచ్చాడు. అయోగ్యులమైన మనకు తన కుటుంబంలో చేర్చబడి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. అర్హులము కాని మనకు ఇంత ఆధిక్యతలో పరిశుద్ధాత్మ దేవుడు మన తండ్రి అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినప్పుడు మనము దేవుడు ఇచ్చిన రక్షణ ఏం చేయాలి? భయముతో వణుకుతో దాన్ని కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యము. అంటే భయముతో వణుకుతో దాన్ని కాపాడుకోవడం అంటే పరిశుద్ధంగా జీవించాలి. దాని కొరకు మనం ప్రయాసపడాలన్నమాట. ఈ కీర్తన భాగంని మీకు ఈజీగా అర్థమవడానికి నేను పాయింట్ వైజ్గా రాశాను. ఇక్కడ చూస్తే కొన్ని మాటలు కీర్తనకారుడు దేవునితో తను కలిగిన ఆత్మీయ సంబంధము ఈ మాటల్లో మనకి అర్థమవుతుంది. చూడ, మొదటి వచనంలో అంటే, నేను కృపను గూర్చి న్యాయము గూర్చి పాడెదను, యెహోవా నిన్ను కీర్తించెదను. 2వ వచనంలో అంటే పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఒక 10 పాయింట్లు నేను చెప్పి ముగిస్తాను. ఏమంటున్నాడంటే, నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏం చేస్తానంటే, నిర్దోష మార్గమున, సరి అయిన మార్గమున, మంచి మార్గమున వివేకముతో ఏం చేస్తాడంట? ప్రవర్తిస్తాడంట. ఈ మాట ఆలోచించేయండి. దేవా, అంటే ఒక పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలంటే మనకేముండాలి? నిర్దోష మార్గంలో ఎలా నడుచుకోవాలంట? వివేకంతో ప్రవర్తించాలంట. ఏది ఈ లోకంలో మనము అనేకమైన ఆకర్షణలు ఉన్నాయి. ఈ లోకంలో అంటే లోకం ఎప్పుడు కూడా మనల్ని సాధారణ ఎప్పుడు కూడా మనల్ని సత్య మార్గం నుండి తొలగించడానికి, విశ్వాస మార్గం నుండి తొలగించడానికి, రక్షణ మార్గం నుండి తొలగించడానికి ఎన్నో ఆకర్షణలు మనకు కలుగు చేస్తూ ఉంటాడు అనమాట. అనేకమైన ఆకర్షణలు మనతో ఆకర్షిస్తుంటాడు. డబ్బు పిచ్చిన వాళ్ళకి డబ్బుతో ఆకర్షిస్తూ ఉంటాడు. లేకపోతే మోహ సంబంధమైన శరీర సంబంధమైన ఆశలు కలిగిన వాళ్ళకి శరీర సంబంధమైన ఆశలతో ఆకర్షిస్తూ ఉంటాడు. లేకపోతే పదవి పలుకుబడి మీద ఆసక్తి ఉన్న వాళ్ళని ఆ పదవి పలుకుబడితో ఆకర్షిస్తూ ఉంటాడు. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి. మన బలహీనత ఏంటో మనకంటే ఎక్కువగా సాతానుడికి తెలుసు. ఎందుకంటే మన పడద్రోయాలంటే వాడికి ఏం తెలియాలి? మన బలహీనతలు తెలియాలి. మనం ఒక్కోసారి, అంతేకాదు కొన్నిసార్లు నిరాశతో మనల్ని, ఈ బిడ్డ ఇలా చేస్తే నిరాశ చెందిపోయింది అని చెప్పేసి మన నిరాశలో పడేస్తూ ఉంటాడు. ఒక్కోసారి అంటే మనం ఏదో ఒక మన యొక్క క్రైస్తవ మార్గంలో విశ్వాసంతో ముందు కొనసాగుతున్నప్పుడు మనుషుల మాటల ద్వారా కానీ, లోక సంబంధమైన ఆకర్షణల ద్వారా కానీ సత్య మార్గం నుండి మనం తొలగిపోయేటట్లు చేస్తూ ఉంటాడు. కానీ మనకి ఏం కావాలంటే, భక్తుడు ఏమంటున్నాడు? నిర్దోషమైన మార్గంలో వివేకంతో ప్రవర్తిస్తాను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏది నిర్దోషమైన మార్గము, ఏది నన్ను సాతాను ఆకర్షిస్తున్నది అనేది వివేచన మనకి ఉండాలి. ఆ వివేచన మనకి లేకపోతే ప్రతిదినము కూడా అపవాది గుచ్చుల్లో పడిపోయే అవకాశం ఉంది. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, తనకు నిర్ణయం తీసుకున్నాడు, ప్రభా నిర్దోషమైన మార్గంలో నేను వివేకంతో ప్రవర్తిస్తానయ్యా. ప్రతిరోజు వివేకంతో, ఏది సత్య మార్గమో, ఏది నువ్వు నా కొరకు ఏర్పరిచిన మార్గంలో, ఆ మార్గం నుండి వైదొలగకుండా, ఈ లోకంలో ఎన్ని ఆకర్షణలు వచ్చినా, ఎలాంటి ఆకర్షణలు వచ్చినా, ఎలాంటి పలుకుబడిన గురించి ఆకర్షణ వచ్చినా, ధనముల గురించి ఆకర్షణ వచ్చినా, లేకపోతే ఏ ఆకర్షణ వచ్చినా కూడా నేను నిర్దోషమైన మార్గంలో ఏం చేస్తానంటున్నాడు చెప్పండి? వివేకముతో. దేవుని బిడ్డలకి ఏముండాలి చెప్పండి? వివేకముతో కూడిన జ్ఞానం కావాలి మనకి. కాబట్టి అపవాది కుయుక్తిపరుడు, మోసకారుడు, వాడి తంత్రములను గ్రహించే జ్ఞానము, వివేకం మనకి లేకపోతే మనల్ని ఈజీగా ఏం చేస్తాడు చెప్పండి? పడిపోయేటట్లు చేస్తాడు. కాబట్టి నిర్దోషమైన, అంటే మనం పరిశుద్ధంగా ఉండాలంటే, దేవునికి ఇష్టంగా ఉండాలంటే నిర్దోషమైన మార్గంలో వివేకంతో ప్రవర్తించడం మనము నేర్చుకోవాలి. రెండవదిగా అదే వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. 2వ వచనంలో తర్వాత మాట ఏం చెప్తున్నాడు? నీవు ఎప్పుడు నా ఎదుకు వచ్చేదవు, నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్దోష మార్గంలో వివేకంతో నడుచుకోవటం మొదటి మెట్టు అయితే పరిశుద్ధతకు. రెండోది ఏంటి? మన ఇంట ఏం చేయాలంట? ఏముండాలంట? నా ఇంట యథార్థ హృదయంతో నడుచుకుందను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది మందిరంలో చాలా భక్తి పరులుగా కనపడతారండి, చాలా పరిశుద్ధులుగా కనపడతారండి, చక్కగా ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, మంచిగా మాట్లాడతారు. కానీ వారి ఇంట్లో మనకి యథార్థత ఉన్నదా? ఇంట్లో ఏం చేస్తున్నాం?
ఇంట్లో మన భక్తి ఎలా ఉంది, ఇంట్లో ఏమి చూస్తున్నాము, ఏమి సంభాషిస్తున్నాము. కొంతమంది ఇళ్లలో దేవుని సన్నిధికి వస్తారు, కానీ ఇళ్లలో మాత్రం ఇంటికి వెళ్తే ప్రతిరోజు సీరియల్స్, సినిమాలు, వ్యర్థమైన లేకపోతే ఇతరుల గురించి మాట్లాడుకునే గాసిప్ అని చెప్పారు, కొండలు ఆడటం, ఇవన్నీ ఉంటా ఉంటాయి. మరి మన ఇంట్లో యథార్థత ఉందా? మనం ఆదివారం దేవుని సన్నిధిలో ఎంత భక్తిగా కనపడుతున్నాం, అదే భక్తి మన ఇంట్లో ఉంటుందా? ఆలోచించేయండి. ఎందుకంటే దేవుని బిడ్డలు అక్కడ ఇక్కడ ఎక్కడైనా ఒకేలా ఉంటారు. అర్థమవుతుందా? మనం అన్ని చోట్ల ఒకేలా ఉండాలి. మన ఇంట్లో ఏముంటుంది, మన ఇంట్లో ఏమి నడుస్తుంది, మన ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నాం. కొంతమంది అయితే బిడ్డలు కూర్చోబెట్టి రే అట్టంటోళ్ళరా, వీళ్ళు ఇట్టంటోళ్ళరా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మనము అంటే చెడు ఈ లోకంలో నేర్పించాల్సిన అవసరం ఉందా అండి? పిల్లలకి చెడు వాళ్ళంతటా వాళ్ళే నేర్చుకుంటారు. మంచి నేర్పేవారు లాగా కరువు అయిపోతున్నారు. కాబట్టి ఏమంటున్నాడు, నా ఇంట నేను యథార్థంగా ఉంటానని చెప్పట్లేదు, నా ఇంట ఏమని చెప్తున్నాడు, యథార్థ హృదయంతో నడుచుకుందరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుటుంబంలో యథార్థ హృదయంతో దేవుని అనుసరించేవారు ఉంటే వారిని అనుసరించేవారు ఆశీర్వదింపబడతారు. కాబట్టి మన ఇంట్లో యథార్థత ఉంటుందా? మందిరంలోనే ఇలా ఉంటున్నామా? కొంతమంది మందిరంలో పరిశుద్ధంగా అసలు మందిరంకి వచ్చి వాళ్ళలో పాల్గొనే వాళ్ళు ఇంటికి వెళ్ళి బూతులు మాట్లాడే వాళ్ళు లేరా? ఇంటికి వెళ్ళి సీరియల్ పిచ్చి కలిగిన వాళ్ళు లేరా? ఆలోచన చేయండి. కాబట్టి మన ఇంట్లో మందిరంలో ఉన్న యథార్థత ఇంట్లో ఉంటుందా? ఏమంటాడంటే మొదటిగా ఏం చెప్పాడని చెప్పాలి, నిర్దోష మార్గంలో ఎలా నడుచుకుంటాడంట, వివేకంతో ప్రవర్తిస్తాడంట. రెండోది ఏం చెప్తున్నాడు, నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకుంటానయ్యా. అందరి ముందు కనపడే భక్తే కాదు, నా ఇంటిలో కూడా నా ఇంటి వారందరూ కూడా నా భక్తిని చూసేటట్లుగా నేను యథార్థంగా నడుచుకుంటానని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి, మూడవదిగా నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన కళ్ళు మన హృదయానికి ఏమని చెప్తాం? ఏంటంటే చెప్పండి, ప్రతిసారి మీరు చెప్తూనే ఉంటాం, మన కళ్ళు మన హృదయానికి ఏంటి? ద్వారం. అర్థమవుతుందా? ద్వారం. వాట్ వి సీ, మనం ఏమి చూస్తున్నామో అలా మనము వేటికి ఆకర్షించబడుతున్నామో అదే మన హృదయం అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను చెప్తాను, మన ఆలోచనలు, మన తలంపులు, మన చూపులు, వీటన్నిటిని కూడా ఎక్కడ చెక్ పెట్టాలి అక్కడ పెట్టకపోతే మన హృదయాన్ని ఈజీగా కల్మషం చేసేస్తూ ఉంటాయి. కాబట్టి ఏం చెప్తున్నాడు, నా కన్నులు ఎదుట నేను ఏ దోషకార్యమును ఉంచుకున్నాయినా, వ్యర్థమైన వాటిని, అనవసరమైన వాటిని, లేకపోతే చూడకూడదు వాటిని చూడకుండా ఉండడానికి మన కన్నులతో. బైబిల్లో భక్తులు కొంతమంది కళ్ళతోనే బంధం చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు లేనప్పుడు ఆలోచన చేయండి. నూతన పాత నిబంధనలోనే యోబు అనే భక్తుడు ఎంత భక్తుడంటే ఆయనంట, నా కళ్ళతో నేను నిబంధన చేసుకున్నాను, నేను కన్యకను చూడను అంటే ఒక మోహపు చూపు నేను చూడను అని దేంతో నిబంధన చేసుకున్నాడంట? కళ్ళతో నిబంధన చేస్తుంది. ఈ కళ్ళు అభ్యంతరకరంగా ఉండి కళ్ళతో నిబంధన చేసుకోవాలి. చేతులు ఏదన్నా అభ్యంతరకరమైన పనులు చేస్తాయా, ఆ చేతులతో నిబంధన చేసుకోవాలి. ప్రభువా, ఈ కార్యం నేను చేయను. కాబట్టి ఆలోచన చేయండి, మన కళ్ళు మన హృదయానికి ద్వారమైంది. ఏమి చూస్తున్నాం? కొంతమంది యవనస్తులు ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో, నేను ఎప్పుడు పాప ప్రపంచం అనేది మన చేతిలోకి వచ్చేసింది. యోబు గ్రంథంలోనే ఈ మాట వ్రాయబడింది. చేతిలోకి ఏమొచ్చిందంట? పాప ప్రపంచం. ఈ చేతిలో మనకి అంతకుముందు ఏదైనా తెలియకపోతే వాళ్ళు వీళ్ళు అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం కావాలన్నా కూడా, ఎలాంటిది కావాలన్నా, మన హృదయం ఎంత చెడ్డదైతే ఏమి చూస్తామో అదే మళ్ళీ రిపీట్. ఏదైనా ఒక చెడ్డది మీరు ఏదైనా చూడనేసి మీ యొక్క మొబైల్ ఫోన్లో ప్రతిరోజు కూడా అలాంటివే వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ఆలోచన చేయండి. అంటే పాప ప్రపంచం మన చేతిలో ఉన్నాయి. మన కళ్ళును మనం కాపాడుకోవాలి. ఎంతమంది అశ్లీలమైన చూడట్లేదా, చెడ్డను చూడట్లేదా, షార్ట్లు పదే ఇంకా మన టైం వృధా పరచడానికి ఇవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి ఆలోచన చేస్తే మన కళ్ళను మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. మన కన్నులు ఎదుటి ఏ దుష్కార్యం, మన కన్నులు ఇదే కాదు, మన కళ్ళు సత్యాన్ని వెతికేవిగా ఉండాలి. మన కళ్ళు ఇతరులు మంచిని వెతికేవిగా ఉండాలి. ఎన్నోసార్లు చెప్తున్నారు, సీక్ అవుట్ ద గుడ్ ఇన్ ద పీపుల్ ఇన్ ద విత్ యువర్ ఐస్. మన కళ్ళతో మనం ఇతరులో ఉన్న మంచిని చూడాలి. చెడుని చూసి, ఇతరులో ఉన్న చెడుని చూసి ఆ దుష్కార్యాన్ని మన కళ్ళ ఎదుట ఉంచుకుంటే ఎవరికి నష్టం చెప్పండి? మనకే నష్టం. వాట్ ఈస్ గుడ్ ఇన్ ద పీపుల్, ఇతరులో ఉన్న మంచిని మాత్రమే మనం తీసుకోవాలి. మన కళ్ళు అందుకే ఏమంటున్నాడు, ప్రభా నా కన్ను ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకోనను. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. 3 విషయాలు చెప్పాను. మొదటిది అందరూ మీరు చెప్తేనే వదిలేస్తాను మళ్ళీ ఈరోజు. మొదటిది ఏం చెప్పండి? నిర్దోషమైన మార్గంలో వివేకంతో ప్రవర్తిస్తాను అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. రెండవదిగా నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకుంటానని ఒక నిర్ణయం తీసుకున్నాడు. మూడవదిగా ఏమన్నాడు, నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకోనని చెప్పేసి మన నిబంధన చేస్తున్నాం. మనం చూస్తే యెహోషువ గ్రంథంలో ఆఖాను గురించి ఆలోచన చేస్తే ఒక్క మాట మనం చదువుకున్నాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూడండి.
యెహోషువ గ్రంథము 7:21. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచి వాటిని ఆశించి తీసుకుని. ఆలోచించండి, ఇది ఎంత బాధకరమైన విషయం అంటే, ఆకాని స్టోరీ మీకు అందరికీ తెలుసు. మనము ఎరికో పట్టణాన్ని దేవుడు ఎరికో పట్టణం మీద దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా జయమిచ్చాడు? ప్రతిరోజు కూడా వాళ్ళు ఏం చేశారు? ఎరికో చుట్టూ తిరిగారు. 6 రోజులు దాని చుట్టూ మౌనంగా తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగారు. తిరిగిన తర్వాత ఆ ప్రాకారాలు కూలిపోయి దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు, మనకు ముందు వచనాల్లో చూస్తే దేవుడు 6వ అధ్యాయంలో మీరు 18వ వచనంలో చూస్తే, శపితమైన దానిలో కొంచెమైనను మీరు తీసుకునేలా మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాళెములకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనక శపింపబడిన దానిలో మీరు ముట్టకూడదు, శపితమైన దాన్ని మీరు ముట్టొద్దు అని చెప్పాడు. అంటే ఈ దేశము దీనిలో ఉన్న ఏది కూడా మీరు శపితమైన దాన్ని ముట్టొద్దు అని చెప్తే ఆకాను ఏం చేశాడంట? ఆకాను మనసు ఊరుకోలేదు. అంత చూసిన వెంటనే తను ఏం చేశాడంటే, ఒక దోపుడు సొమ్ములో ఒక షీనారు వస్త్రాన్ని చూశాడంట, 200 తులముల వెండిని చూశాడంట, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని. ఇక్కడ ఒక మాట ఉంది. ఫస్ట్ ఏం చేశాడు? నేను చూచి ఆశించి తీసుకుంటుంది. ఎక్కడ ప్రారంభమైంది పాపం? చూపులోనే ప్రారంభమైంది. దాంతో చెక్ పెడితే బాగుండేది. అయ్యో దేవుడు వాటిని ఆశించొద్దు అన్నాడు కదా, వాటిని మనం దృష్టించకూడదు అని మళ్ళుకుంటే బాగుండేది. చూసిన తర్వాత ఏం చేశాడు? ఆశించాడు. ఆశించిన తర్వాత ఏం తెచ్చుకున్నాడు? తీసుకొచ్చుకున్నాడు. ఇదే క్రైస్తవులు. మనం చూస్తే దావీదు జీవితంలో కూడా ఒక సందర్భంలో చూడబోని దృశ్యాన్ని కంటితో చూశాడు. దానివల్ల జీవితంలో ఎంతో నష్టపోయాడు. మనం అనుకుంటాం దావీదు బ్లెస్ అయ్యాడు వాస్తవం, కానీ ఆస్వాదించబడ్డాడు దేవుడు. ఎందుకంటే పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. ఎంత పశ్చాత్తాపడ్డాడంటే బైబిల్ ఏం చెప్తుంది? తన పొరుపు కన్నీళ్లతో తేలిపోయి అంతగా పశ్చాత్తాపడ్డాడంట. నేను ఎప్పుడు ఇంగ్లీష్లో మాట చెప్తాను, సిన్ విల్ నెవర్ గో అన్పనిష్డ్. పాపం అనేది ఎప్పుడు శిక్షించబడక మానదు. ఏమన్నారో తెలుసా దావీదుతో? యేసయ్యా నిన్ను క్షమాపణ అడిగా కాబట్టి క్షమిస్తున్నా, కానీ నీ జీవితం అంతా కూడా నీకు పోరాటమే. నెమ్మది ఉందా? బిడ్డల వల్ల నెమ్మది ఉందా? అసలు ఏ బిడ్డ వల్ల కూడా నెమ్మది లేదు. తన జీవితం అంతా యుద్ధము, పోరాటమే. దేవుని కృప తనకు తోడుగా ఉంది, కానీ పోరాటమే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చూడకూడని ఒక దృశ్యము తన కంట పడినప్పుడు దాని నుండి తొలగి ఉంటే బాగుండేది, కానీ చూసిన తర్వాత ఏం చేశాడు? ఆయన కూడా ఆశించాడు. ఆశించిన తర్వాత తెచ్చుకున్నాడు. ఏమైందో మనకు తెలుసు. కాబట్టి మన జీవితాల్లో మన చూపు ఏ దుష్కార్యము కూడా మన కళ్ళ ఎదుట లేకుండా మనము చూసుకోవాలనే సత్యాన్ని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత 3 విషయాలు చెప్పాను. 4వ విషయం చూడండి, మనము ఏం చెప్తున్నాడు ఆ తర్వాత? వచనం చదవండి. 3వ వచనంలో, భక్తిహీనులు నా కనులు ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకొను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. భక్తి మార్గము తొలగిన వారి క్రియలు ఏంటంట? నాకు అసహ్యములు, అవి నాకు అంటనీయను. భక్తి మార్గము తొలగిన వారంటే బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఏంటి అని చెప్పేసి, యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానం మూలం అని అన్నీ ఉంటాయి. 3వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తాం. ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి 3వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువయు కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చెడుతనాన్ని మనం ఏం చేసుకోవాలి? ఏం చేయాలంట? అసహించుకోవాలి. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, భక్తి మార్గము తొలగిన వారి మార్గంలో మనం నడుచుకోకూడదు. భక్తి మార్గము తొలగిన వారితో మనం సహవాసం చేస్తే ఏమవుతుంది? మనం కూడా భక్తి మార్గం తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి లోకముతో స్నేహం, దేవునితో వైరం. కాబట్టి మన సహవాసం ఆత్మీయులతో ఉండేటట్టుగా కూడా మనము చూసుకోవాలన్నమాట. కాబట్టి దుష్టుల వల్ల మనం ఎప్పుడు కూడా ప్రభావితం చేయబడకూడదు. మనము లోకానికి వెలుగుగా ఉండటానికి, ఉప్పుగా ఉండటానికి దేవుడు మనల్ని చేశాడు. మన ఆత్మీయమైన ప్రభావము ఇతరుల మీద పడాలే తప్ప లోకంలో ఉన్న భక్తిహీనుల ప్రభావం మన మీద పడేటట్టు మనం బ్రతుకుతున్నామంటే ఇంకా నీలో సరి చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి లోకంలో చాలా మంది చాలా సలహాలు ఇస్తారు. దేవుని మాటలకి ఆసక్తి చూపరండి, దేవునికి భయపడరు. చాలా మంది మందిరాలకు వస్తూ ఉంటారు, కానీ అమ్మో ఈ కీడు జరిగిందా, ఎందుకంటే నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు కాబట్టి, ఎందుకంటే ఈశాన్య వైపు నువ్వు బరువు పెట్టావు కాబట్టి ఇలా జరుగుతుంది. ఈ మాటలకు ఎంత చెడు కోసుకుంటారో, అమ్మో అందుకే నాకు యాక్సిడెంట్ జరిగిందేమో, అమ్మో అందుకే నా బిడ్డకి బాగాలేదేమో, లేకపోతే అందుకే నాకు ఆరోగ్యం బాగాలేదేమో. అర్థమవుతుందా? దుష్టులతో భక్తిహీనులు ఇచ్చే సలహాకి నువ్వు చౌకోసుకున్నావు. దేవుని మాటలంటే, దేవుడు అంటే నీ భక్తి, అసలు దేవుడు అంటే నీకు అసలు తెలుసా?
తెలుసా? తెలిస్తే నువ్వు ఆ మాటలకి అంటే మనల్ని నమ్మిన దేవుని మనం ఎరిగి ఉండకపోతే ఎవరి మాటలు నమ్ముతాం? మనము లోకస్తుల మాట నమ్ముతాం. అర్థమవుతుందా? ఎన్నడు అంటే ఇల్లు కట్టుకునే విషయాల్లో, లేకపోతే పెళ్ళిళ్ళ విషయాల్లో, లేకపోతే ఏదైనా బలహీనత వచ్చినప్పుడు ఊరు వెంటనే వస్తారు చుట్టుపక్కల వచ్చి, అమ్మో అలా జరిగిందా, మీ ఇంట్లో ఏమొస్తుంది, ఎక్కడికి వస్తారు, అమ్మో ఇక్కడ ఇది పెట్టావా, అందుకే ఇలా జరిగింది. ఈ మాటలు నిజమే కావాలి, వెంటనే తీసేస్తారు అక్కడ నుండి. ఈశాన్య వైపు నుండి ఈసీ ఆడబడతారు. అర్థమవుతుందా? అజ్ఞానమై బండ బాగా తెలిసేస్తే కాబట్టి కదా. కాబట్టి ఎటు బరువు ఉండకూడదు, ఇటు బరువు ఉండాలి. అది ఈ లోకంలో ఇట్లాంటి మాటలకు చూపించి అంటే మనము దేవుని బిడ్డలు మనం చెప్పుకుంటున్నామే తప్ప మనలో ఏమి లేదు, దేవుని పట్ల విశ్వాసం లేదు. మనం నమ్మిన దేవుడు గొప్ప. కొన్ని సైంటిఫికల్గా ఆరోగ్యపరంగా మంచిది. ఓకే, తూర్పు వాకిలు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే పొద్దున్నే ఎండ మనకి, ఆ ఉద్దేశంతో చేస్తే మంచిదే. ఎందుకంటే పొద్దున్నే ఎండ మనకి మంచి ఆరోగ్యం. కానీ వేరే విషయాలు మనము ప్రతిదీ కూడా మనము బయట మాటలకు ప్రాధాన్యత. ఈ విషయాలు చాలా మంది మారట్లేదు. అందుకే పోయిన వారం కూడా చెప్పాను, నిజమైన క్రైస్తవులు 99% కూడా ఉంటారో లేదా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని భయం బుద్ధిగా లేదు, దేవుని మీద నమ్మకం లేదు, దేవుని సార్వభౌమాధికారం మీద విశ్వాసం ప్రజలకు లేదు. కాబట్టి అందుకే అంటాడు, భక్తి మార్గం కలిగిన వారి క్రియలు నాకు అసహ్యములు ప్రభా, వారిని నేను అనుసరించను, వారిని దూరంగా పెట్టుకుంటాను అన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు చూడండి, తర్వాత మాట ఏమని చెప్తున్నాడండి, మూర్ఖ చిత్తుడు నా ఎద్దు నుండి తొలగిపోను, దౌష్ట్యమును నేను అనుసరింపను, మూర్ఖత్వం అనేది నాలో ఉంచుకోను, మూర్ఖులతో నేను సహవాసం చేయను, మూర్ఖులు నేను అనుసరించను. మూర్ఖత్వం ఎంత మూర్ఖత్వమో, ఇది కూడా మూర్ఖత్వమే. మనుషుల మాటకు ప్రాధాన్యత ఇచ్చి అది ఇది మార్చడం అనేది కూడా ఏం చెప్పండి, మూర్ఖత్వమే. ఈ మూర్ఖత్వం అందుకే ఏమంటున్నాడు, మూర్ఖ చిత్తునికి లేదా వక్రబుద్ధి గలవారితో నేను దూరంగా ఉంటాను ప్రభా, మూర్ఖులకు హృదయంలో నేను చోటు ఇవ్వను అంటున్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాం? మూర్ఖులు లోకంలో ఏదేదో చెప్తా ఉంటారు, ఆ మాటలకు వెంటనే మనము ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని ఎవరైనా ఏదో చెప్తే అమ్మా నా అదొక అవకాశంగా తీసుకొని పర్వాలేదు, నా దేవుని అనుమతి లేకుండా నా జీవితంలో ఏది జరగదు, అది ఈశాన్యంలోనే ఎక్కడ ఉండని, ప్రభువు అనుకుంటేనే జరిగిద్ది, ప్రభు అనుకోకపోతే జరగదు. నేను దేవునిని ప్రేమిస్తున్నాను, దేవుని సేవిస్తున్నాను, నా దేవుడు సర్వశక్తిమంతుడని ఆ సమయంలో ధైర్యంగా సువార్త చెప్పగలిగే దమ్ము నీకుందా? లేకపోతే వాళ్ళ మాటలు విని దమ్ము ఉండదండి. విశ్వాసుల జీవితాలు, వాళ్ళ భక్తి ఎంతదో, వాళ్ళ యథార్థత ఎంత గొప్పదో, దేవుని పట్ల వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదో ఎప్పుడు చూడాలి మనము? పెళ్ళిళ్ళప్పుడు కదా, ఫంక్షన్లప్పుడు వాళ్ళు పాలు పొంగిస్తూ ఉంటారు కదా. పాలు ఫుల్ మంట పెడితే ఎప్పుడు పెట్టినా పొంగిద్ది అది. కాబట్టి అది ఏం చేస్తారు, ఫస్ట్ ఇంట్లో స్టవ్ పెట్టి పాలు పొంగిస్తూ ఉంటారు. ఆలోచన చేయండి, అవన్నీ కూడా వ్యర్థమైన క్రియలు. దేవుని ఆశీర్వాదాలు ఉండాలి, అది చేస్తారు ఇది చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటున్నాడు ఏంటి, చల్లగానే ఉండండి, వెచ్చగానే ఉండండి, నిలువెచ్చగా ఉంటే నాకు అసహ్యం, ముందు వేస్తాను అంటున్నాడు. ఏది మన భక్తి? అప్పుడు బంధువులందరూ వస్తారు, అయ్యో కొత్తిండు పొంగించకపోతే ఎలా అని అంటే, లేదు అవసరం లేదు, నా దేవుడు ఇంట్లో ఉన్నాడు, ఆయన ఆశీర్వాదంతో ఇల్లు కట్టుకుంటాను, ఆయన నాకు ఉంటే చాలు, మీరు వచ్చారు, మీరు కట్టునండి, అన్నం తినండి, మమ్మల్ని దీవించాలంటే చాలు అని ధైర్యంగా సువార్త చెప్పగలిగే దమ్ము ఉందా? అప్పుడు తెలిసింది మన భక్తి. ఉండదు అయ్యో వాళ్ళు పెద్దోళ్ళు కదండి, వాళ్ళ మాట వినాలి కదండి, వాళ్ళు చెప్పారు కదండి, వాళ్ళు చేయకపోతే ఏమంటారండి, ఇట్లాగా మనము అన్నామంటే మనం ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది ఉంది. కాబట్టి భక్తుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, మూర్ఖ చిత్తులతో నేను ఏం చేయను అంటున్నాడు, సహవాసం చేయను అంటున్నాడు, వారికి దూరంగా ఉంటాను. తర్వాత పొరుగు వారిని చాటున దూషించు వారిని సంహరిస్తాను. కొంతమంది దూషిస్తూ ఉంటారు, అబ్బాయి ఎంత తెలివిగా, కొంతమందికి వేరే వాళ్ళ దగ్గర మంచిగానే ఉంటారు, వాళ్ళ దగ్గర విషయాలన్నీ చెప్పి వీళ్ళకి పితులు చెప్తా ఉంటారు. అంటే పొరుగు వారి గురించి చెడు మనతో మాట్లాడే వారిని మనం ఏం చేయాలంట, అవకాశం ఇవ్వద్దు. చెడు మన దగ్గర వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇవ్వద్దు. అర్థమవుతుందా? కాబట్టి ఏమంటున్నాడు, పొరుగున చాటున దూషించే వారిని నేను మంచిగా అందరి ముందే అందరికి పొగుడతారు, వాళ్ళు గొప్పవాళ్ళని బయటకు వచ్చి మీకు తెలుసా వాళ్ళు అట్లా చేయడానికి కారణం, వాళ్ళు అట్ట అంటోళ్ళు ఇట్ట అంటోళ్ళు అది ఇదని చెప్తారు. ఎందుకండి, మన బ్రతుకులే బాగాలేదు, ఇంకొకటి జీవితం గురించి ఎందుకు మనం ఆలోచించాలి? ఇంకొకటి గురించి మనం కొండని చెప్పుకోవడం వల్ల ఏమొస్తుంది? కాబట్టి మనము పొరుగు వారిని చాటును దూషించే వాళ్ళు ఏమంటున్నాడు, నేను సంహరిస్తానయ్యా, నాకు వద్దు పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను ఒప్పుకోను. మనము అలా ఉండకూడదు. దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, బయట లోపల. ఇంకా ఏం చెప్తున్నాడు, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను. అహంకార దృష్టి ఏంటంట, గర్వించిన హృదయం గలవారిని
ప్రైడ్ఫుల్ యాటిట్యూడ్, ప్రైడ్ఫుల్ అంటే గర్వముతో ఉన్న వారితో నేను సహవాసం చేయను అంటున్నాడు. ఎందుకంటే గర్వం, ఏం చూసుకొని గర్వము, మనం కలిగి ఉన్నదని దేవుడు ఇచ్చినవి ఆయన అనుకుంటే ఈ క్షణంలోనే మన ప్రాణం పోయిద్ది. కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని బిడ్డలు దీవించబడే కొద్దికి ఏముండాలి, వాళ్ళకి తగ్గింపు ఉండాలి, దీవించబడే కొద్దిగా దీనత్వం కలిగి ఉండాలి. దీనితో సహవాసం చేస్తే మనం దీన మనసు కలిగి ఉంటాం. ఇనుము చేత ఇనుము ఏమవుతుందంట, పొదునవుతుంది. కాబట్టి గర్విష్ఠులతో మనం సహవాసం చేస్తే మనం కూడా గర్విష్ఠులం అయిపోతాం. వద్దు, ఎన్నెన్నో చెప్తూ ఉంటారు, ఎన్నెన్నో మాటలు చెప్తూ ఉంటారు. అలా కాదు, లోకంలో మనం ఇలా ఉంటేనే మనకి ప్రాధాన్యత, ఇలా ఉంటేనే మనకి విలువ. దేవుని ఎదుట మనకి విలువ కావాలి, మనుషుల విలువ ఏం చేసుకోవడానికండి. కాబట్టి దేవుని ఎదుట ఎప్పుడు కూడా దీన మనసు కలిగి ఉండాలి. గర్విష్ఠులతో సహవాసము నేను చెయ్యను అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడండి తర్వాత వచనంలో చూడండి. దైవిక ప్రజలు అంటే ఏం చెప్తున్నాడంటే, నేను దైవికమైన ప్రజల మధ్య ఉంటానని చెప్తున్నాడు. వారు మాత్రమే నీకు ప్రీతికరంగా ఉంటారు. అంటే తన అహంకార దృష్టి, గర్భ హృదయం అనేది తనకు దూరం చేసుకుంటున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం ఏం చూస్తాం, వ్యభిచారులారా ఈ దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపుదండ్రులు మీరు ఎరుగరా అనే ఒక మాటని యాకోబు పత్రికలో మనం చూస్తున్నాం. కాబట్టి మనము గర్విష్ఠులతో సహవాసం చేస్తే ఇనుము చేత ఏమేమవుతుంది అంటే పొదునవుతుంది. మనం ఆత్మీయులతో సహవాసాన్ని కోరుకోవాలి. ఆత్మీయులతో, భక్తిహీనులతో ఉంటే మనం భక్తిహీనం అయిపోతాం. ఆత్మీయులతో ఉండడానికి, ఆత్మీయులతో సహవాసం చేసుకోవడానికి, ఆత్మ సంబంధమైన ఫెలోషిప్ని వృద్ధి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది లేకపోతే మనం నశించిపోతాం. ఏదో వారానికి ఒకసారి చర్చిలో కూర్చొని వెళ్తే సరిపోదు. మనం ఏం చేయాలి, ప్రతి దినము కూడా, అందుకే ప్రతి దినము కూడా మందిరంలో ప్రార్థన జరగాలి. ప్రతి అవకాశం ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి, సమూహంగా సమకూడి ప్రార్థించాలి. అదెంతో బలము, అదెంతో ఆధ్యాత్మిక అభివృద్ధిని ఇస్తుంది. అది ఎంతో ఇనుము చేత ఇనుము పొదునైనట్లుగా ఆత్మీయులు కలిసి ఉన్నప్పుడు వారు చక్కగా ఆధ్యాత్మిక జీవితంలో షార్ప్గా, దీవెనకరంగా ఎదుగుతారనమాట. కాబట్టి మన సహవాసం ఎవరితో ఉంది, దేవునికి ప్రీతికరంగా మనం జీవించాలంటే మనం ఆత్మీయులతో సహవాసం చేయాలి. తర్వాత వచనంలో మనం ఏం చూస్తున్నాం చూడండి. ఇంకా ఏం చెప్తున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుకొనిచున్నాను. మోసకారుల వల్ల మనం ఏమైపోతాం చెప్పండి, దిగజారిపోతాం. మనము నమ్మకస్తులతో, ఏమంటున్నాడు ప్రభా, ఏమని చెప్తున్నాడు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుకొనిచున్నాను. నమ్మకస్తులైన వారితో మనం సహవాసం చేయాలి. నమ్మకస్తులైన స్నేహితులు, ఆత్మీయమైన స్నేహితులు మనకు ఉండాలి. నమ్మకస్తులైన, మనము ఆలోచన చేయండి, మన యొక్క స్థితిగతులు, మన జీవిత పరిస్థితులు ఎవరితో షేర్ చేసుకుంటున్నాం? ఒక ఆత్మీయమైన బంధం ఎవరితోనే ఉందా? ఒక ఆత్మీయమైన సహవాసం ఎవరితోనే ఉందా? ఎవరో కొందరు తప్పితే ఓపెన్గా వచ్చి సేవకులైన మా దగ్గర కూడా వారి యొక్క స్థితిగతులు చెప్పుకోరు. కాబట్టి ఒక నమ్మకమైన, ఆత్మీయమైన సహవాసం మనకు కావాలి. నా కొరకు ప్రార్థిస్తారు, నన్ను అర్థం చేసుకుంటారు. కొంతమంది అలా ప్రార్థన చేసి అడిగి ఉన్నతంగా ఆశీర్వదింపబడిన వారు ఉన్నారు. కాబట్టి వారి స్థితిగతులను అర్థం చేసుకొని వారితో కలిసి ప్రార్థన చేసినప్పుడు వారి జీవితాన్ని రూపుదిద్దుకొని దీవించబడిన వారు ఉన్నారు. కాబట్టి మన జీవితంలో నమ్మకస్తులైన వారితో, ఆత్మీయులతో మన సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఇంకా ఏమని చెప్తాడంటే చివరిగా చూడండి, ఏం చెప్తాడంటే, నిర్దోష మార్గమందు నడుచుకుని వారు నాకు పరిచారకులు, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధముల వాడు నా కన్నెల ఎదుట నిలవడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ విరుద్ధంగా నడుచుకునే వారికి మన జీవితంలో నుండి మనం తొలగించుకోవాలి. ఎవరైతే దైవ విరుద్ధంగా జీవిస్తారో వాళ్ళు అబద్ధికులు. కాబట్టి సాతాను అబద్ధికుడు, అబద్ధికులకు జనకుడు అంట. అర్థమవుతుందా? కాబట్టి మనము దైవ విరుద్ధంగా నడుచుకునే వారితో, ఎవరైతే దైవ విరుద్ధంగా నడుచుకునే వారితో మన జీవితం నుండి వారు మనం ఏం చేయాలి చెప్పండి, తొలగించుకోవాలి. వారి వల్ల ప్రభావితం మనం అవ్వకూడదు. వారి వల్ల మనం ప్రభావితం అబద్ధం చేసి, మోసం చేసి, సంపాదించుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్న వాళ్ళ లోకంలో బోల్డెన్ మంది ఉన్నారు. వాళ్ళని చూసి ఆకర్షులు ఇస్తారు చాలా మంది. వాళ్ళు మోసం చేసి భలే సంపాదించుకుంటున్నారే, ఉన్నతమైన స్థితిలో ఉన్నారే, నేను కూడా అలా అవ్వాలి అని ఆలోచన చేసి దేవుని సన్నిధికి వెళ్తే ఏమొస్తుంది, ఇట్లా చేస్తే బాగా సంపాదిస్తున్నారు కదా. ఎందుకండి, ఆసాపు భక్తుడు ఎప్పుడు జ్ఞాపకం చేస్తాను. ఆసాపు చాలా దీన స్థితిలో ఉన్నాడంట, కడుపీదరికంలో ఉన్నాడంట, బిడ్డలకు మంచి ఆహారం పెట్టుకోలేకపోతున్నాడంట. తనకి ప్రశ్న వచ్చింది, బాధ కలిగింది, ప్రభా నేను నీ బిడ్డను యథార్థతను, సత్యమును, పవిత్రతను కలిగి జీవిస్తుంటే నాకు సమృద్ధి లేదే, ఈ అన్యాయం, మోసము, దౌష్ట్యం చేస్తున్న ప్రజలు సమృద్ధిగా ఉంటున్నారే అని ఆలోచన వచ్చి దేవుని వ్యతిరేకించి దేవుని దూరం అవ్వలేదు. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాడు, రైట్ పర్సన్, ఎవరినో ఎందుకో నేను బాధపడాలి, ఏసైనా అడిగి తెలుసుకుందామని ప్రభు సన్నిధిలో కన్నీరు గాచి, అయ్యా ఏంటయ్యా నాకు ఈ పరిస్థితి, నేను నీ బిడ్డను కదా, ఎంత నార్థం కొడుతుంది, ఎంత నమ్మకంగా జీవిస్తున్నా, నాకేంటి పరిస్థితి ప్రభు,
అది నాకు చాలా ఇష్టం. 73వ కీర్తన వల్ల ఎంతో ఎప్పుడో నేర్చుకున్న పాట మన హృదయంలో అలా నిలిచిపోయింది. తను దేవుడి సన్నిధితో దేవునితో ఎన్కౌంటర్ అయిన తర్వాత, దేవుడిని ఎదుర్కొన్న తర్వాత, దేవుడు తనతో మాట్లాడిన తర్వాత తను ఎలా మారిపోయాడంటే, ప్రభా నాకు ఏమొద్దయ్యా, ఆహారం లేకపోయినా పర్వాలేదు, వస్త్రాలు లేకపోయినా పర్వాలేదు, నీతో పొందు నాకు ధన్యకరం, నీతో స్నేహమే నాకు ధన్యకరం, ఆకాశం మీద నువ్వు తప్ప నాకు ఎవరున్నారు, నీవు ఉంటే నాకు ఏది అక్కర్లేదు, ఈ శరీరం మాంసం క్షీణించిపోయినా కూడా నేను నీతోనే సహవాసం చేస్తాను, ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఆధ్యాత్మిక జీవితానికి అభివృద్ధికి కారణం. తన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతంగా ఉన్నాడు. ప్రభు తనకు మాట నేర్పించాడు కాబట్టి సత్యం తెలుసుకున్నాడు. భక్తిహీనులందరూ కాలు జారి స్థలాలు ఉన్నారయ్యా, నువ్వు మాత్రము కింద ఉన్న దీన స్థితిలో ఉన్నా, నీవు ఉన్న స్థలం మంచి స్థలం, నిత్యత్వమైన నేను నడిపించే స్థలం. దేవునికి స్తోత్రం చెప్తామా, హల్లెలూయా. కాబట్టి మన స్థితిగతులను బట్టి, మన సమృద్ధిని బట్టి దేవుని అంచనా వేయొద్దండి. మన స్థితిగతులు ఎలా ఉన్నా లాజరు వలె చివరి వరకు ఏం చేయాలి? భక్తి మార్గంలో వైదొలగకుండా నడుచుకోవాలి. 10 విషయాలు మీకు చెప్పాను, మీరు అన్నీ రిపీట్ చేస్తే నేను మిమ్మల్ని వదిలేస్తాను. మొట్టమొదటిగా మన పరిశుద్ధ జీవితం జీవించాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? నిర్దోష మార్గంలో వివేకంతో నడుచుకోవాలి. రెండోదిగా మన ఇంట యథార్థ హృదయంతో మనం నడుచుకోవాలి. మూడవదిగా మన కన్నులు ఎదుట ఏ దుష్కార్యము మనము ఉంచుకోకూడదు. భక్తి తొలగిన వారి క్రియలను మనం అసహించుకోవాలి. తర్వాత మూర్ఖ చిత్తులతో, వక్రబుద్ధి గల వారితో మనం ఏం చేయకూడదు? సహవాసం చేయకూడదు. పొరుగు వారిని చూసి చాటున దూషించే వారిని మనము ఏం చేయకూడదు? వారి విషయంలో మనం ఏకీభవించాలంటే కార్యాలను మనము విడిచిపెట్టాలన్నమాట, కట్ ఆఫ్ చేయాలి. అలాంటి ఇతరులు చెప్పడానికి అవకాశం మనం ఇవ్వకూడదు. తర్వాత అహంకార దృష్టి, గర్వ హృదయం గల వారిని మనము ఏకీభవించకూడదు, సహవాసం చేయకూడదు. దైవికమైన ప్రజల మధ్య మనము ఉండాలి, దైవికమైన సహవాసం చేయాలి. తర్వాత మనం ఇంకో విషయం ఏం చెప్పానంటే, మోసకారుల వల్ల మనం దిగజారు. నమ్మకస్తులైన వ్యక్తులతో మనం ఎన్నుకొని నమ్మకస్తమైన ఆత్మీయమైన సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. చివరిగా దైవ విరుద్ధంగా నడుచుకునే వారికి మనము దూరంగా ఉండాలి. వారి ప్రభావం మన మీద పడకుండా మన ప్రభావం వారి మీద పడి వారి రక్షణలోకి వచ్చేటట్లుగా మనం నడుచుకోవాలి. అందుకే బైబిల్లో మనము ఒక్క మాట చివరిగా నేను ముగిస్తానండి. మీకా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం అనుకుంటాను. మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతేగా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దానికి ముందు వచనాలు మనం చూస్తే వాళ్ళు అంటున్నారు, ఏమి తెచ్చి అయ్యా నిన్ను దర్శించాలయ్యా, ఏమి తీసుకొచ్చి నేను సంతోషపెట్టాలి, నువ్వు మంచి దేవుడు కదా, నేను ఏమి అంటే అసలు ఎలా ప్రశ్నిస్తున్నాను చూడు. ఏమి తీసుకొచ్చి యెహోవాను దర్శించి, ఏమి తీసుకొచ్చి మహోన్నతుడైన దేవుడి సన్నిధి నేను నమస్కారం చేసిన దహన బలులను తీసుకురానా, ఏడాది దూడలను అర్పించనా? అంటే దహన బలి అర్పిస్తే నువ్వు సంతోషపడతావా? ఏడాది దూడను తీసుకొచ్చి నీకు సమర్పిస్తే నువ్వు సంతోషపడతావా? వేకులది పొట్టేలను తీసుకొచ్చి నీకు వధిస్తే నువ్వు సంతోషపడతావా? ఏమంటున్నాడు? విస్తార తైలమును ఆయన సంతోషం కలిగిన నదులంతా ఏమని చెప్పింది? వేలాది నదులంతా విస్తార తైలము నీ సన్నిధి తీసుకొస్తే నువ్వు సంతోషపడతావా? తర్వాత ఏమంటున్నాడు? నా అతిక్రమముకై నా జ్యేష్ఠ కుమార్, ఇవన్నీ కాదు ప్రభా, నా అతిక్రమాలు నా పాపాలకు నా జ్యేష్ఠ పుత్రుని తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు సంతోషపడతావా? నా పాప పరిహారముకై నా గర్భఫలమును నేను నీకు ఇచ్చేదా అని అన్ని ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నాడు. అయితే మీకు భక్తుడు అన్నాడు కదా, అయ్యో అవన్నీ కాదు మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడింది. దేవునికి ఏది ఇష్టమో, ఏది ఉత్తమమో నీకు అది తెలియజేయబడింది కదా, అది చెయ్యి అని చెప్పి 3 విషయాలు చెప్పాడు. ఏంటది? 1 న్యాయంగా నడుచుకోవాలంట. 2వది ఏంటి? కనికరమును ప్రేమించాలంట. 3వది ఏంటి? దీన మనసు కలిగి నీ దేవుడిని ప్రవర్తించాలి. ఆలోచించండి, ఇదే మన పరిశుద్ధ జీవితానికి చిహ్నాలు. 1 ఏంటి చెప్పండి? న్యాయంగా నడుచుకోవాలి. న్యాయంగా నడుచుకుంటున్నామా? ప్రతిదినము న్యాయం ఉందా? ఆ న్యాయంలో ఎన్నో వస్తాయి. న్యాయంలో యథార్థత ఉండాలి. అర్థమవుతుందా? న్యాయంగా నడుచుకోవాలంట. దేవుని దృష్టికి న్యాయంగా నడుచుకోవడం అంటే దేవుని వాక్యం ఏది చెప్తుందో వాక్యానుసారంగా న్యాయంగా మనం నడుచుకుంటున్నామా? 2వది కనికరాన్ని ప్రేమిస్తున్నామా? కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. కనికరమా లేకపోతే మన గొప్పతనాన్ని కాపాడుకోవడమా? కానీ ఏం చేయాలంట? మనము కనికరాన్ని ప్రేమించాలంట. 3వది ఏం చెప్తున్నాడు? దీన మనసు కలిగి మన దేవుని ప్రవర్తించాలి. కాబట్టి ఇవి కలిగినప్పుడే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం. మనం
క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే ఈ 3 మనకు ఉండాలి. న్యాయంగా నడుచుకోవటం, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు న్యాయంగా నడుచుకున్నాడు, కనికరాన్ని ప్రేమించాడు. ఎంతోమంది మనం చూస్తే యేసుప్రభు చాలా అద్భుతాలు ఆశ్చర్యాలు ఎప్పుడు చేశాడు? ఎప్పుడు చేశారండి? చెప్పండి ఎవరైనా. అద్భుతాలన్నీ ధ్యానం చేశాము. ఎప్పుడు చేశారు ఎక్కువగా అద్భుతాలు దేవుడు? లోకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతాలు చేశారు. ఏ దినాన ఎక్కువ చేశారు? విశ్రాంతి దినాన. వెరీ గుడ్, దేవుని స్తోత్రం, బతికించారు. విశ్రాంతి దినాన వాళ్ళు ఏం చేయకూడదు, కానీ వాళ్ళ యొక్క ఉద్దేశము బరువులు మోయకూడదు, అది కూడా ఇది చేయకూడదు. కానీ యేసుప్రభు విశ్రాంతి దినానే, అంటే దేవుడు ఏం ప్రేమించాడు? కనికరాన్ని ప్రేమించాడు. వాళ్ళ పద్ధతుల ఆచారాల కంటే కనికరం ప్రాముఖ్యం. కనికరాన్ని ప్రేమించారు. తర్వాత దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించాలి. ఈ 3 ఉన్నప్పుడు మనం ఎవరికి ప్రీతికరంగా ఉంటాం? దేవునికి ప్రీతికరంగా ఉంటాం. కాబట్టి ప్రభు బలలో పాలు పొందుకోబోతున్నా, ప్రభు సన్నిధిలో అర్పణలు ఇచ్చిన, ప్రభు బలలో పాలు పొందుతున్న మన హృదయాన్ని దేవుడు లక్ష్య పెడుతున్నాడు. మన హృదయం ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు మన ఇచ్చేది కూడా ఆయనకు అంగీకారంగా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయదు గాక. అందరూ లేచి నిలబడదాం, ప్రభుని ఆరాధన చేద్దాం. పిల్లలు పెద్దలు ఎవరు బయటకు అటు ఇటు కదలద్దు. దేవుని ఆరాధించేటప్పుడు తన్మయత్వం చెంది ఆత్మతో సత్యంతో మీ చేతులు ఎత్తడం అనేది దేనికి చిహ్నం అని ఎన్నిసార్లు చెబుతాను మీకు? ప్రభా, ఐ సరెండర్, నా జీవితాన్ని నీకే సమర్పిస్తున్నాను, నా సమస్తము నీవే,